బ్రేకింగ్ న్యూస్ మెదక్లో అన్నను కరెంట్ షాక్ తో చంపిన తమ్ముడి కేసులో ట్విస్ట్ నెలకొంది. వదినతో నిందితుడు గోపి వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు పోలీసులు తేల్చారు. అన్నను చంపేస్తే వదినతో కలిసి ఉండొచ్చని హత్యకు స్కెచ్ వేసినట్టుగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం వదినతో చనువుగా ఉంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు గోపి. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా వదిన లలిత పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అన్న శంకర్ పై కక్ష పెంచుకున్నాడు తమ్ముడు గోపి. పనికి వెళ్లి మద్యం తాగి ఇంట్లో పడుకున్న శంకర్ పై అర్ధరాత్రి కాళ్లకు చేతులకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య చేశాడు. ఈ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించడంతో నిందితుడు గోపిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, నిందితుడు గోపి ప్రస్తుతానికి పోలీసుల రిమాండ్లోనే ఉన్నాడు. పోలీసులు ఏం చెప్తున్నారు ఈ కేసుకు సంబంధించి? రాధిక, ఏదైతే శంకర్ ను అన్న విద్యుత్ షాక్ తో చంపాడో అతను మాత్రం 8 గంటల లోపే మెదక్ జిల్లా పోలీసులు మాత్రం పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అతని అంటే వదినతో విభేదల సంబంధం పెట్టుకొని ఈ యొక్క హత్యకు పాల్పడ్డట్లుగా పోలీసు విచారణలో గోపి నిందితుడు ఒప్పుకున్నట్లుగా కొంత సమాచారం అయితే పోలీసులు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఎప్పుడైతే విద్యుత్ షాక్ అంటే ఇటీవల మానవ సంబంధాలన్నీ కూడా మంట కలుస్తున్నాయని చెప్పి ప్రేమ పెళ్లిలే కావచ్చు, లేకుంటే అక్రమ సంబంధాలు, లేకుంటే వివిధ సంబంధాల కారణంగా ఒకరినొకరు బయట వాళ్ళు చంపుకోవడం జరుగుతుంది. సొంత అన్నదమ్ములు కూడా ఈ మధ్యలో ఇలాంటి వివాహేతర సంబంధం పెట్టుకొని చంపడం, అది క్రూరంగా విద్యుత్ షాక్ ఇచ్చి 2 వేలకు విద్యుత్ షాక్ పెట్టి చంపడం అది ఏమని చర్యగా పోలీసులు భావిస్తున్నారు. మాత్రం నిందితునికి జైలు పంపించే ఏర్పాట్లో మాత్రం మనకు ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఇంకా కుటుంబ సభ్యులు కూడా కొన్ని రోజుల నుండి కూడా పంచాయతీ జరుగుతున్నా కానీ ఈ విషయాలు కూడా బయటకు చెప్పకపోవడం, ఆ తర్వాత ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఇంకా ఏవైతే వదినతో ఉన్న వివేతర సంబంధానికి కూడా వాళ్ళు పంచాయతీ పథకాలు చేయకపోవడం వల్ల హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. రాధిక. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.